హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అందరికీ. గార్డెన్లో హ్యాంగింగ్ పాట్స్ వాటి ఇంపార్టెన్స్ ఏమిటి దాని గురించి మాట్లాడుకుంటాక ముందు ఒక్కసారి మనం చూద్దాం గార్డెన్ యొక్క పరిస్థితి ఏమిటి ఏంది అని. గార్డెన్లో మనకి ప్లేస్ తక్కువ, పాట్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా రకరకాలైన ఫ్లవర్స్ పెట్టుకోవాలని, ఇంకా రకరకాల మొక్కలు పెట్టుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు మనం ఏం చేద్దాం, ఒకటి మల్టీ క్రాపింగ్ చేస్తాం. అలా కాకుండా ఉండాలంటే మనకి హ్యాంగింగ్ పాట్స్ కూడా ఉపయోగపడతాయి కొంతవరకు. ఉదాహరణకు చూడండి, ఈ పాట్ పైన ఎలాడటం వల్ల కింద ఉన్న ప్లేస్ మొత్తం ఖాళీగా ఉంది కాబట్టి కింద వేరే మొక్కలు పెట్టుకోవడం జరిగింది మనకి. అంతేకాకుండా మనం నడిచే దారిలో కూడా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే హ్యాంగ్ అయితే పైన ఉంటాయి కాబట్టి. చూస్తున్నారు కదా, ఆ పాట్స్ పైన ఉన్నాయి కాబట్టి మనకి ఏ రకమైన ఇబ్బంది లేదు. కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అలా హ్యాంగ్ అయినటువంటి మొక్కలు అట్లా హ్యాంగ్ అవుతూనే ఉంటాయి. వాటిలో రకరకాలు పెట్టుకోవచ్చు. దీని గురించి చెప్పే ముందు ఇంకో విషయం చెప్పాలి. మనం గార్డెన్లో ఫ్లవర్స్ అని వేసుకోవటం వల్ల పాలినేషన్ బాగా యూజ్ అవుతుందని మీ అందరికీ తెలిసిందే కదా. సో అటువంటిప్పుడు మనం రకరకాల వెరైటీస్ పెట్టుకుంటే, రకరకాల కలర్స్ పెట్టుకుంటే అటు హానీ బీస్ని, ఇంకో బర్డ్స్ని ఇవన్నీ అట్రాక్ట్ చేస్తాయి. వాటి వలన పాలినేషన్ కూడా బాగా జరుగుతుంది. ఉదాహరణ చూస్తున్నారు కదా, ఈ రకంగా పాలినేషన్కి రకరకాల తేనెటీగలు, హానీ బీస్, మామూలు పురుగులు, ఫ్లైస్ రకరకాలు ఉంటాయి కదా, అన్నీ కూడా ఉపయోగపడతాయి. అందుకే మనకి మేలు చేసేవి ఎక్కువ అండి గార్డెన్లోకి వచ్చేవి, కీడి చేసేవి ఉండవు సాధారణంగా. ఇప్పుడు ఈరోజు నేను చెప్పాలనుకున్న వాటిలో హ్యాంగింగ్ పాట్స్లో నేను తయారు చేశానండి. అది రీసెంట్లీగా తయారు చేసింది. ఇది ఒకటి చూస్తున్నారు కదా, ఇది ఒక రీసెంట్లీ తయారు చేసింది. దీని గురించి ఒకసారి నేను చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. ఒక చిన్న ప్రయత్నం మీకు అందరికీ చెప్పాలని చెప్పని. ఉదాహరణకి ఇది చూశారు కదా, ఇది ఫ్లవరింగ్ అయిపోయింది, సమ్మర్లో వస్తుంది, ఫ్లవరింగ్ అయిపోయింది. ఇది హ్యాంగింగ్ పాటే. ఇది జస్ట్ ఫ్లవరింగ్లో స్టార్ట్ కాబోతుంది, ఎందుకంటే రైన్ సీజన్లో వస్తుంది ఇది మామూలుగా. ఇప్పుడు ఎండాకాలం దాదాపు అయిపో వచ్చింది కాబట్టి ఇది కూడా ఫ్లవరింగ్ మొదలైంది. ఇది మీకు తెలిసిందే, దీన్ని మ్యాజిక్ ఫ్లవర్ అంటారు. అయితే ఈ ఫ్లవర్స్ అన్నింటినీ ఏ రకంగా పెట్టుకోవాలి అనేది మీకు డీటెయిల్గా చెప్తాను నేను. ఉదాహరణకి ఈ ఫ్లవర్ని, దీన్ని టేబుల్ రోజ్ అంటారు, ఆఫీస్ ఫ్లవర్ అంటారు. ఎందుకనంటే ఒక్కో ప్రాంతంలో ఒక రకం పిలుస్తూ ఉంటారు. నేను అడిగింది ఏంటి, ఆఫీస్ ఫ్లవర్ ఎందుకని చెప్పి అంటారంటే 9 to 5 ఆఫీస్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి మామూలుగా. ఆ టైంలోనే ఇది బ్లూమ్ అవుతుంది. ఈ ఫ్లవర్స్ ఆ టైం తర్వాత ముడిచిపోతాయి, అందుకని చెప్పి ఆఫీస్ ఫ్లవర్స్ అంటారంట. కొంతమంది టేబుల్ రోజ్ అంటారు. ఏదో ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకంగా పిలుస్తుంటారు. ఇప్పుడు మనం టేబుల్ రోజ్ అని పిలుచుకుందాం. మనం ఈ పక్కన అన్నాం కదా మ్యాజిక్ ఫ్లవర్ అని. ఈ మ్యాజిక్ ఫ్లవర్ని, ఈ టేబుల్ రోజుని ఈ రకంగా పైన ప్రొపగేట్ చేశాను, కట్టింగ్స్ పెట్టాను. చూశారు కదా, ఒక ఇది హ్యాంగింగ్ పాట్ కొనుక్కోకుండా ఈ పక్కనే ఉన్నటువంటి చూడండి ఎలా బాగుందో. ఈ పక్కనే ఉన్న డబ్బాను చూడండి మీరు. దీనికి హోల్ వచ్చేసి చక్కగా నీటి 4 పక్కలను అమర్చాను. రీసెంట్లీ 1 వీక్ కూడా కాలేదు వీటిని పెట్టి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. అంతేకాకుండా చూడండి దీని ఫ్లవరింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. జస్ట్ హార్డ్లీ ఫ్యూ డేస్, ఒక వారం కూడా కాలే, ఒక వారం కాకముందే జరిగినటువంటిది పెట్టినటువంటిది. ఇది ఫ్లవరింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే వర్షాకాలానికి ముందు మనకు పెట్టుకోవాలి ఇవన్నీ. ఈ వర్షాకాలానికి ముందు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల వర్షాకాలం మొదలయ్యి కొంచెం పీక్ టైం వచ్చేటప్పటికి మంచి ఫ్లవరింగ్ మనకు స్టార్ట్ అవుతుంది.